రైట్ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ లో జరిగే పాలమూరు ప్రజా దీవెన సభలో పాల్గొని ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు రేవంత్. రాష్ట్రంలో ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించలేదు. సీఎం సొంత జిల్లా కావడంతో మహబూబ్ నగర్ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం హోదాలో మొదటిసారిగా పాలమూరు జిల్లా కేంద్రానికి రేవంత్ వస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని భావించిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో కేవలం పార్టీ సభలకే పరిమితమవుతున్నారు రేవంత్. ఇవాళ పాలమూరులో జరిగే ప్రజా దీవెన సభపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ ప్రజా దీవెన బహిరంగ సభ పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహబూబ్నగర్ జిల్లాలో అంటే మొట్టమొదటి సీఎం హోదాలో మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా దీవెన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్లోని దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల శంఖారావాన్ని కూడా మహబూబ్నగర్ నుంచే పూరించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నుంచి ఎన్నికల శంఖారావాన్ని మోగించినందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సభా వేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సర్వసిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోజ్గి సభలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్రెడ్డిని మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అదే సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్రెడ్డి న్యాయయాత్ర పేరుతో పార్లమూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో న్యాయయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ ముగింపు బహిరంగ సభకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సభ నుంచి కూడా పూర్తిస్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని పూరించనున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సీఎం హోదాలో మొదటిసారి పార్లమెంటుకు వస్తున్న నేపథ్యంలో కూడా సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే ఎమ్మెల్సీ ఎన్నికలు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు పాల్గొనకుండా నేరుగా సభలోనే పాల్గొని ఇక్కడ ప్రతిపక్షాలపైన విమర్శలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అలా ప్రసంగం ఉండబోతుంది, ఎవరిని టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తారనే అంశాలపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో సభకు ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అలాగే జూపాలి కృష్ణారావు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా భారీ జన సమీకరణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మహబూబ్నగర్ పార్లమెంట్ మహబూబ్నగర్తో పాటు అలాగే నాగర్ కర్నూలు, ఈ 2 పార్లమెంట్ ఎన్నికలు విజయమే లక్ష్యంగా ఈ సభ జరుగుతున్న స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పాలమూరు వేదికగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా దీవెన సభ ప్రాధాన్యత చోటు చేసుకుంది. మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎలాంటి ఎన్నికల సంబంధించి ఉండబోతోంది, ప్రసంగం ఎలా ఉండబోతుంది, పాలమూరు రంగారెడ్డితో పాటు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలనే నారాయణపేట అలాగే కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కూడా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఈ సభ కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కనిపిస్తుంది. రైతులను సంతోషపెట్టే విధంగా ఈ సభ ఉండబోతుందన్న సంకేతాలను కూడా కాంగ్రెస్ నేతలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాలమూరు ప్రజా దీవెన పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సభ నుంచి ఎలాంటి ప్రసంగం చేస్తారన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నరేంద్రచారి, HNTV.